ప్రజెంట్ నీకు జీరో కమ్యూనికేషన్ ఉన్నా సరే నువ్వు ఫస్ట్ జాబ్కి ఫస్ట్ కంపెనీకి ఎలిజిబులే. రేపు కంపెనీలో ఈజీగా సర్వే అవుతావు. మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ జాబ్కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే మనం రేపొద్దున కంపెనీలో సర్వే అవ్వగలం. ఎవరైతే కమ్యూనికేషన్తో స్ట్రగుల్ అవుతున్నారో ఈ వీడియోతో మీకు చాలా చాలా రిలీఫ్ వస్తుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ భయం అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. టాపర్ అయినా, మిడిల్ బెంచర్ అయినా, బ్యాక్ బెంచర్ అయినా సరే, ఎవరికైనా సరే కాలేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ భయం. రేపు కంపెనీలో జాయిన్ అయ్యాక సర్వే అవుతామో లేమో, కమ్యూనికేషన్ మేనేజ్ చేస్తామో లేమో, ఇంటర్వ్యూస్లో కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతామేమో అని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ భయాలు ఉంటాయి. ఏమంటే అవి బయట పెట్టరు అంతే. మనం కొన్ని వింటుంటాం రీల్స్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేకుంటే జాబ్ రాదని, కంపెనీలో సర్వే అవ్వలేరు అని, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి, అది కూడా పర్ఫెక్ట్ ఫ్లూయెన్సీ ఉండాలని, ఖచ్చితంగా ఉండాలని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు. అవన్నీ విన్నాక మన వాళ్ళకైతే లేనిపోని భయాలు స్టార్ట్ అవుతాయి. బట్ రియాలిటీ అది కాదు. అలా అయితే ఫస్ట్ జాబ్లోనే 50-60% పీపుల్స్ బయటకు రావాలి. మరి ఎందుకు రావట్లేదు మాట్లాడుకుందాం అవన్నీ. ఇంకా కొంతమంది మైండ్లో ఉంటాయి, రేపు కంపెనీలో సరిగా కమ్యూనికేషన్ లేకపోతే సిచ్యువేషన్ ఏంటి, కంపెనీ నుంచి బయటికి పంపించేస్తారా అని భయపడుతుంటారు. జాబ్ రాకముందే, జాబ్లో జాయిన్ అవ్వకముందే భయం వేస్తుంటుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకో కూడా ఈ వీడియోలో చెప్తాను. పేషెన్స్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కనెక్ట్ అవుతాయి. బయట ఎవరు ఇలాంటి కంటెంట్ చెప్పరు. మీకు ఓన్లీ టెక్నికల్ వీడియోస్తో కాకుండా ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఒక నార్మల్ స్టూడెంట్ని, జాబ్ సీకర్ని మైండ్లో పెట్టుకొని నేను నా ఛానల్లో రియాలిటీ కంటెంట్ షేర్ చేస్తాను. నా జర్నీలో నేనైతే 0 లెవెల్ నుంచి చూసా. మీ మైండ్ సెట్ అయితే నేను ఫీల్ అవ్వగలను. సో కొత్తగా చూస్తుంటే మాత్రం స్టూడెంట్ అయినా, జాబ్ సీకర్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను చెప్తున్న ప్రతి కంటెంట్ రియాలిటీకి దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే నేను కళ్ళ ముందు చాలా చూసా, కంపెనీస్లో ప్రాజెక్టులు ఇవన్నీ చూసా. లెట్ స్టార్ట్. సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్తున్నా, ఫ్రెషర్ జాబ్కి మీకు సరిగా కమ్యూనికేషన్ లేకపోయినా సరే 100% కంపెనీలో సర్వే అవుతారు. ఫ్రెషర్కు కంపెనీలో జాయిన్ అయ్యావనుకో, నిన్ను తీసుకెళ్ళి క్లయింట్తో కమ్యూనికేట్ అవ్వు, అప్డేట్స్ తీసుకో, ఇది డెవలప్ చేయి, అది చెయ్యి, ప్రాజెక్ట్ డిస్కషన్ చేయి, డెమో ప్రిపేర్ చెయ్యి, ప్రజెంటేషన్ ఇవ్వు క్లయింట్కి, అలా ఏం చెప్పరు. ఫ్రెషర్స్కి అసలు క్లయింట్తో డిస్కషన్ కూడా ఉండదు. ఏ రోల్ అయినా సరే, టెస్టర్ అయినా, సపోర్టర్ అయినా, డెవలపర్ అయినా, ఏదైనా సరే మీ కమ్యూనికేషన్ మెయిన్గా మీ టీమ్ లీడ్తో అండ్ మీ కొలీగ్స్తోనే ఉంటుంది. అంతే. మేనేజర్స్తో కూడా చాలా తక్కువే ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చినా సరే మేనేజర్ డైరెక్ట్గా మిమ్మల్ని కాదు క్వశ్చన్ చేసేది, మీ టీమ్ లీడ్ని, మీ సీనియర్స్ని. మీరు డైలీ కమ్యూనికేషన్ని మీ సీనియర్స్తో అండ్ మీతో పాటు వర్క్ చేస్తున్న మీ కొలీగ్స్తోనే ఉంటుంది. మోస్ట్లీ 90% కమ్యూనికేషన్ వాళ్ళతోనే ఉంటుంది. బట్ మేనేజర్స్తో కూడా ఉంటాయి, కానీ తక్కువ ఉంటాయి. సో నీకు ఇబ్బంది లేదు. ఫస్ట్ జాబ్లోనే ఓ క్లయింట్తో మాట్లాడు, క్లయింట్తో డిస్కస్ చేయి, అలా ఏముండదు. అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకేంటంటే మనం ఏదైనా మాట్లాడితే ఆపోజిట్ పర్సన్ ఏమనుకుంటాడో అది ఒక టైప్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. అసలు సెల్ఫ్ డౌటే, ఆ డౌటే మనల్ని స్టాప్ చేస్తుంది. అందుకే ఫస్ట్ ఓన్గా సెల్ఫ్గా మాట్లాడు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే నువ్వు డైరెక్ట్గా అదర్స్తో మాట్లాడగలవు. ప్రజెంట్ నీకు జీరో కమ్యూనికేషన్ ఉన్నా సరే నువ్వు ఫస్ట్ జాబ్కి ఫస్ట్ కంపెనీకి ఎలిజిబులే. రేపు కంపెనీలో ఈజీగా సర్వే అవుతావు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్. నువ్వు స్కూల్ లెవెల్లో అంతా తెలుగు మీడియం అయినా సరే నో వరీస్. ఫస్ట్ జాబ్కి ఏ పెద్ద ఫరక్ పడదు. బట్ కమ్యూనికేషన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. కంపెనీలో ఇంగ్లీషే ఉంటుంది కమ్యూనికేషన్ 90%, 99%. ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ ఎంతవరకు ఉండాలి? ఇంటర్వ్యూలో అయితే 100% ఇంగ్లీష్లోనే ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, టిప్స్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని. నాకు పర్సనల్గా కొన్ని వర్కౌట్ అయ్యాయి. అవన్నీ ఆ టిప్స్ అన్నీ ఆ వీడియోలో మెన్షన్ చేశా, కింద డిస్క్రిప్షన్లో ఉంది. తప్పకుండా ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో ఒకసారి చూడండి. మంచి కంటెంట్. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కమ్యూనికేషన్ యావరేజ్గా ఉన్నా సరే, ఏదైనా మనం టెక్నికల్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో ఆన్సర్ చేస్తుంటాం కదా, ఎనీవేస్ ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం ఆ కాన్సెప్ట్స్. ఆ టెక్నికల్ థింగ్స్ అని ప్రాక్టీస్ అవ్వాలి. ఇంటర్వ్యూలో కూడా ఈ క్యాండిడేట్ దగ్గర సబ్జెక్ట్ ఉందని అనిపిస్తే కమ్యూనికేషన్ కూడా పెద్దగా చూడరు.
సెలెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను కూడా చాలా మందిని సెలెక్ట్ చేశాను. కమ్యూనికేషన్ దగ్గర ఇబ్బంది పడుతున్నా సరే ఎంతో కొంత సబ్జెక్ట్ ఉందనే సెలెక్ట్ చేశా. సో నేను కూడా సెలెక్ట్ చేశాను. నా ఓల్డ్ వీడియోస్లో కూడా ఇదే చెప్పా. ఇప్పుడు కమ్యూనికేషన్ సరిగా లేకుండా, టెక్నికల్ స్టఫ్ సరిగా లేకుండా ఉంటే రిజెక్ట్ అయిపోతాం కష్టం ఇంటర్వ్యూస్లో. మీకు నేను పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోని. మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. నేను కూడా ఫర్దర్గా ఇలాంటి రియాలిటీ ఇన్ఫర్మేషన్ మీతో ఫర్దర్గా షేర్ చేస్తాను. ఓకే, ఈ ప్రాసెస్లో నువ్వు ఏం చేస్తావంటే రేపు కంపెనీలో జాయిన్ అయ్యాక ఇంగ్లీష్లోనే మెసేజ్ చేయి మీ టీమ్మేట్స్తో. వాళ్ళు తెలుగు వాళ్ళైనా సరే ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అవ్వు. అండ్ ఎంఎస్ టీమ్స్ గ్రూప్స్లో అందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. మేనేజర్స్, టీమ్మేట్స్, టీమ్ లీడ్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎవ్రీ టైం మనకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి. నువ్వు అవన్నీ ఫాలో అవ్వు. ఎలా ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ మెసేజెస్ చేస్తున్నారు, నువ్వు కూడా అలాంటివి యూజ్ చేసే ట్రై చేయి. ChatGPT హెల్ప్ తీసుకో అండ్ స్పీక్ అవుట్. నిజం చిన్న సెంటెన్స్ అయినా సరే బయటికి మాట్లాడు. ఈజీగా కొన్ని మంత్స్కి అయితే నీకు చాలా చాలా చేంజెస్ వస్తాయి. అసలు వాళ్ళు గ్రామర్ ఎలా యూజ్ చేస్తున్నారు అవన్నీ ఫాలో అవ్వాలి. మెసేజెస్ వస్తుంటాయి లైక్ నేమ్ మెన్షన్ చేసి, కెన్ యూ ప్లీజ్ ఫిక్స్ దిస్ ఇష్యూ, బగ్ ఆర్ టికెట్. యూ కెన్ రిప్లై లైక్, యా ఐ విల్ ఫిక్స్ దట్, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మీ సమ్ టైమ్ అండ్ ఐ హ్యావ్ సమ్ ఇష్యూస్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ కేస్. ఇలా మీ సీనియర్స్ ఇలా మాట్లాడవచ్చు మీరు. ఇలా డైలీ కన్వర్జేషన్స్తో ఆటోమేటిక్గా ఒక ఫ్లో అయితే వస్తుంది. మీరు కూడా ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ఒక 2-3 లైన్స్ ఎవరైనా అడిగినప్పుడు చెప్పేకుంటుంది న్యూ టీమ్మేట్స్తో. ఇలా ఉంటాయి. ఇలా డైలీ ఇలా ప్రతిసారి రిపీటెడ్గా వినటం వల్ల, మాట్లాడటం వల్ల నీకు తెలియకుండానే ఫ్లో వచ్చేస్తుంది. నిజం 90% పీపుల్ అయితే ఇది తెలుసుకోరు సరిగా. ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ 1 ఇయర్కి, ఆ తర్వాత 1 ఇయర్కి చాలా చాలా వేరియేషన్ ఉంటుంది స్పీకింగ్లో. ప్రజెంట్ బయట ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే అవేం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. స్పీకింగ్ అయితే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అదేం ఒక్క రోజులో జరిగేది ఏం కాదు. ఆటోమేటిక్గా డే టు డైలీ బేసిస్లో మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హ్యాపీగా ఫస్ట్ జాబ్ ట్రై చేయండి, ఇంగ్లీష్ వస్తుంది. నేను కూడా ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. సేమ్ మీలాగే భయం ఉండేది నాకు కూడా. నా కాలేజీలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఎలా అని. తర్వాత ఏమైంది, ఏమవ్వలేదు. స్లోగా ఇంప్రూవ్ అయిపోయా. జస్ట్ 3 ఇయర్స్కి ఒక కంపెనీ స్విచ్ అయ్యా. ఆ తర్వాత ఇంకో 1 ఇయర్కి ఇంకో కంపెనీ స్విచ్ అయ్యా. ప్రజెంట్ ఇప్పుడు 3rd కంపెనీలో ఉన్నా. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ నేను చూస్తా. మీ ఫీడ్బ్యాక్ తీసుకొని నా ఫర్దర్ వీడియోస్ వాటిపైన చేస్తా. ఓకే, ఒకటి, మీరు కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే కంపెనీస్లో ప్రమోషన్స్ బాగా వస్తాయి. నీ విజిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. హైక్స్ కూడా మంచిగా వస్తాయి, అదైతే గ్యారంటీ. మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో కామన్గా ఉంటుంది అందరికీ. మన ఇంగ్లీష్ ఫ్లూయెంట్ చూసి ఆపోజిట్ వాళ్ళు ఏమనుకుంటారో అని. నీకు ఒకటే ఏం కాదు, అందరికీ ఉంటుంది అది. కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యాక ఒక 2-3 ఇయర్స్ తర్వాత నీకు ఆ కమ్యూనికేషన్ అనే భయం అయితే అస్సలు ఉండదు. ట్రస్ట్ మీ. నేను ఫర్దర్ వీడియోస్లో మీరు కాలేజ్ లెవెల్ నుంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఆఫీస్లో మెయిన్గా కొన్ని డైలీ కన్వర్జేషన్స్ ఉంటాయి, అవి చూసి కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, కంపెనీస్లో నువ్వు ఈజీగా మేనేజ్ చేయగలవు. ఆ వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా హెల్ప్ అవుతాయి మీకు. మెయిన్గా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ సెంటెన్సెస్ మీరు డైలీ యూజ్ చేయాల్సి వస్తుంది కంపెనీస్లో. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్ ధోనీని తీసుకోండి. ధోనీని వచ్చి గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయంటే చేయలేడు. బట్ ఇంటర్నేషనల్ మీడియాస్లో మాత్రం ధోని బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్. ధోని అనే కాదు, ఈ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలాంటి వాళ్ళు గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు, బట్ మంచిగా ప్రొఫెషనల్గా మాట్లాడతారు. మన ఇండియాలో కమ్యూనికేషన్ అంటే ఒక నార్మల్ లాగా చూడట్లేదు. కమ్యూనికేషన్ అనేది ఒక లాంగ్వేజ్ కూడా కాదు. మనం ఏదైనా మాట్లాడితే ఆపోజిట్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, అర్థం అవ్వాలి. అది కూడా ఇండియా కాదు, మన సౌత్ ఇండియాలోనే ఎక్కువ ప్రాబ్లం ఉంది. నిజం, నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను కదా కంపెనీస్లో. నార్త్ ఇండియన్స్ ఎంప్లాయీస్తో కంపేర్ చేస్తే సౌత్ ఇండియన్ ఎంప్లాయీస్ వీక్ ఉన్నారు కమ్యూనికేషన్లో. నువ్వు ఏ ఎంప్లాయీని అడిగినా సరే ఇదే చెప్తాడు. మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా జాబ్ చేస్తారు కదా ఎంప్లాయీస్ని ఒకసారి అడగండి, వాళ్ళు కూడా ఇదే చెప్తారు. నార్త్ పీపుల్స్ కొంచెం కమ్యూనికేషన్లో స్ట్రాంగ్ ఉన్నారు, బట్ వర్క్ పరంగా అయితే మన వాళ్ళే డామినేషన్ అంతా. ఇందాక కొన్ని చెప్పా, ఆఫీస్లో ఎంఎస్ టీమ్స్లో గ్రూప్ మెసేజెస్ వస్తుంటాయని. అవి మీరు బాగా చూడాలి, ఎలాంటి టైప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఆడియో మీటింగ్స్లో ఎలాంటి సెంటెన్సెస్ మీ సీనియర్స్ యూజ్ చేస్తున్నారు అవన్నీ వినాలి. అవి
నెక్స్ట్ మీరు కూడా అలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్కి యూజ్ చేసి ట్రై చేయాలి. అవసరమైతే ఒక నోట్బుక్లో అవన్నీ మెయింటైన్ చేసుకోండి, రాసుకోండి. లేదు మొబైల్లోనే ఒక నోట్ ప్యాడ్ ఇన్స్టాల్ చేసుకొని అందులో టైప్ చేసి పెట్టుకోండి. డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. ఫైనల్గా నేనేం చెప్తానంటే ఫస్ట్ జాబ్కి కమ్యూనికేషన్ పెద్ద ప్రాబ్లం కాదు. ఈ వీడియో చూశాక నాకు తెలిసి కొంతమందికి రిలీఫ్ వచ్చింటుంది అనుకుంటున్నా. ఫ్రెషర్ జాబ్కి అయితే జనరల్గా జరిగేది ఇదే. డోంట్ వరీ, టైం విల్ టేక్, బట్ డెఫినెట్గా సర్వైవ్ అవుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.